జిల్లా పాలేరు నియోజకవర్గం ఏదులాపురం పూరపాలక సంఘంలోని పలు వార్డులలో పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలు నిర్వహిస్తూ కారు గుర్తుకు ఓటేయాలని కోరుతూ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏదులాపురం గ్రామాన్ని చాలా డెవలప్ చేశానని తెలిపారు. ఈ కార్యక్రమంలో నీలకొండపల్లి టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ఉన్నం బ్రహ్మయ్య మరియు గ్రామ నాయకులు పాల్గొని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అడిగారమ్మ ఓట్లు ఏం గుర్తు మరి ఖచ్చితంగా వేయండి. మీ కాలనీలో ఈ రోడ్లు ఇవి తెలుసా నీకు? ఎవరామే? జ్యోతి. మరి జ్యోతి ఏదో మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటుంది, ఏదన్నా ఇబ్బంది ఉన్నా ఏదన్నా చూసుకుంటుంది, మంచి చెడు ఉన్నా మాట్లాడతారు. అన్నా నువ్వు అడ్డురా మాకన్నా ఏంటది? గంగబాయిల కూర ఏంటది? అది పుట్టి కూర ఓకేలే కానీ ప్రేమకి అడ్డు ఉండదు. అది నా బాధ. తెలుసుకోమ్మా. పెన్షన్ వస్తుందా? స్టార్ట్ అయితే ఇప్పుడు మాట రిటైర్ అయితే మీరు అర్థమయ్యేటట్టుగా అందరికీ చెప్పి ఖచ్చితంగా నాగరాజును గెలిపించండి. మనం మున్సిపాలిటీ కూడా మనమే గెలవబోతున్నాం. నాకు తెలుసు మీ దగ్గర ఇంకా కూడా కొన్ని పెండింగ్ పనులు ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ చేస్తాం. మీరు ఒక్కసారి జనానికి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. అంతకుముందు 5 ఏళ్ళు ఎట్లా ఉండే, ఇప్పుడు 2.5 ఏళ్ళ నుంచి ఎట్లా ఉన్నారు? మిమ్మల్ని ఎవరైనా చూస్తున్నారా? ఎవరైనా పట్టించుకుంటున్నారా? నేను మీ కాలనీకి ఎన్నిసార్లు వచ్చి ఉంటా? చాలా సార్లు వచ్చినామా? మరి ఇప్పుడు ఎవరైనా వస్తున్నారా? ఏ ప్రాబ్లం ఉన్నా, ఎవరికి ఇబ్బంది ఉందన్నా వచ్చినాం. మీరు దయచేసి ఇవన్నీ చెప్పి ఖచ్చితంగా నాగరాజుని గెలిపించేటట్టుగా మీరు ప్రయత్నం చేయండి. ఆల్రెడీ లేట్ అయినట్టుంది. సరే, మనం ముందరకు పోదాం. ముందరకు పోయి తిరిగి మళ్ళీ రెడ్డి అటు రాజేశ్వర ఓటు అడిగితే వాళ్ళకి ఎందుకు వేయాలనో వాళ్ళు 1 నిమిషం చెప్పగలిగితే, ఎందుకు వేయకూడదో మీరు 1 గంట సేపు చెప్పొచ్చు. అంతేనా? ఓటు ఎందుకు వేయకూడదో మీరు చెప్పలేస్తారా? చెప్పలేరా? అట్లనే మీరందరూ ఇల్లు తిరిగి కాంగ్రెస్కి ఎందుకు వేయాలో ఎందుకు వేయకూడదు విడమర్చి చెప్పి ఖచ్చితంగా దుంపల నాగరాజుకు మన కారు గుర్తు మీద ఓటేసి మన ఏదులాపురం మున్సిపాలిటీని గెలిపించుకుంటే మీ కాలనీలో ఇంకా
నాకు ఈరోజు కూడా గుర్తు, నేను వరదలలో కూడా ఈ కాలనీ బజార్ తిరిగినాం. మీ అందరికీ ఆ రోజున కూడా నాకు తోచిన సహాయం చేసినాం. ఇగో మీ ఏరు ఇటు రాకుండా ఆ రీటైనింగ్ వాళ్ళు కూడా ఆ రోజున ఇప్పుడు 22 అనుకుంటా మ్యాక్సిమం ఫ్లడ్స్ వచ్చింది. అప్పుడు ఇమ్మీడియట్గా కేసీఆర్ గారితో మాట్లాడి దగ్గర 740 కోట్లు మొత్తం మన ఖమ్మం 2 వైపులా కూడా వరదలు రాకుండా మీకు ఇబ్బంది కలగొద్దని చెప్పని రిటైనింగ్ వాళ్ళు శాంక్షన్ చేసినాం. మేము ఆ రోజున నేనేం చెప్పానంటే మళ్ళీ నెక్స్ట్ వరదలకు మీ కాలనీలకు కానీ ఎక్కడనైనా సరే ఖమ్మంలో మళ్ళీ వరద రాకుండా చేస్తాం, ఆ లోపల ఈ పనులను కంప్లీట్ చేస్తామని చెప్పినాం. కానీ వీళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నది. ఈ రోజుకు ఇంకా బహుశా ఒక 20-25% పని కూడా కాలేదు. మరి వాళ్ళు ఎప్పుడు చేస్తారో ఏమో. మీరు ఖచ్చితంగా దుంపల నాగరాజును గెలిపించి మన ఏదులాపురం మున్సిపాలిటీలో మన కూటమి జెండా ఎగరవేయించేటట్టుగా మీరందరూ కూడా ఇల్లు తిరిగి ప్రచారం చేయండి. ఖచ్చితంగా మీ దగ్గర మీ కాలనీలో ఉన్న మిగతా సమస్యలు కూడా ఖచ్చితంగా చేపిస్తాం. ఇంకా అటు ఇటు కళ్ళు మూసుకొని తెరిసే లోపల టైం అయిపోతుంది. మళ్ళీ వచ్చే గవర్నమెంట్ మనమే. ఖచ్చితంగా మీ అందరికీ ఏం కావాలో ఇంతకుముందు మీరు అందరూ చూశారు 5 ఏళ్ళు ఎట్లా ఉన్నానో, మీకోసం ఏం చేసినామో, మీకోసం ఎట్లా తిరిగినామో, ఇల్లు తిరిగినాం, బజార్ తిరిగినాం. మళ్ళా అదేవిధంగా మీ అందరికీ మంచిగా పనులు చేయాలి, సేవ చేయాలంటే ఖచ్చితంగా ఈ రోజున దుంపల నాగరాజును గెలిపించండి. అదే రకంగా మీరు తొందరలోనే మనం అనుకుంటున్నాం. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మళ్ళీ 1 సంవత్సరం పోయే లోపలనే ఎలక్షన్ మూడు వస్తుంది. ఖచ్చితంగా మళ్ళీ మనమే వస్తాం. మీ అందరి కష్టాలు ఖచ్చితంగా మాకు అవకాశం ఉన్న మేర సాధ్యమైన మేము అబద్ధాలు చెప్పాం, లేకుంటే దొంగ మాటలు నేను చెప్పాం. ఉపేంద్ర రెడ్డి ఇప్పుడు అబద్ధం చెప్పిండా? ఖచ్చితంగా మీ అందరికీ చేస్తాం. కాబట్టి మీరందరూ దయచేసి ఇల్లు తిరగండి. ఇప్పుడు ఈ రోజు ఇక్కడ వినటం కాదు, భవిష్యత్తు చాలామంది ఇళ్ళల్లో లేనట్టున్నారు, పనికి వెళ్ళిన అంతేనా, చాలామంది అదో ఇదో పనికి వెళ్ళి ఉంటారు. మీరు సాయంత్రం పూట పొద్దున మన అభ్యర్థి కూడా తిరుగుతారు. మీ నాయకులు కూడా ఖచ్చితంగా ఇల్లు తిరిగి అందరినీ ప్రతి మనిషిని కలవాలి. ఇక్కడ